ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో విశ్వావసునామ సంవత్సర ఉగాది మిథున రాశి ఫలితాలు తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14 గాను, వ్యయము 2, రాజపూజ్యము 4, అవమానము 3గా ఉన్నది. వీరికి ఈ సంవత్సరం బాగా ఆదాయం ఉన్నది మరియు రాజపూజ్యము కూడా ఉన్నది. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు అంతా జన్మమే, శని రాహుకేతువులు శుభులే. కాబట్టి వీరికి ఈ సంవత్సరం బాగా యోగదాయకంగా ఉన్నది. ఈ సంవత్సరము ఈ రాశి యొక్క స్త్రీ పురుషులు గ్రహ ప్రభావాలచే యోగదాయకంగా ఉంటుంది. వీరికి మంచి ఆలోచనా శక్తి, శక్తికి మించిన పనులు చేయటం, ఇతరులకు మంచి సలహాలు ఇవ్వటం, ఆలోచనా శక్తిచే ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కారం చేసుకోగలిగేటటువంటి మార్గాలు వీరికి ఈ సంవత్సరం లభిస్తాయి. మరియు కుటుంబరీత్యా వీరికి బాగా కలిసి వస్తుంది, ఆరోగ్యము బాగుంటుంది. ఇక వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, ధన ఒత్తిడి తగ్గి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి వీరికి ఈ సంవత్సరం. నూతన గృహ నిర్మాణాలు లేదా ఇళ్ల స్థానాలు కొనేటటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగకాలమే అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఈ సంవత్సరం వీరికి అన్ని విధాలా లభిస్తుంది. పనికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరియు ప్రైవేటు కంపెనీల యందు లేదా ప్రైవేటు సంస్థల యందు పనిచేసే వారికి యాజమాన్యం యొక్క మన్నలను పొంది లాభాన్ని పొందగలరు మరియు ప్రత్యేకమైన హోదాల్లో ఉంటారు. ఇక రాజకీయ రంగంలో పదవుల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉన్నది. ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే పనుల వల్ల ఈ సంవత్సరం వీరికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అంతా శుభంగానే ఉన్నది. ఇక కళాకారుల విషయానికి కనుక వస్తే గురుబలం అంతంత మాత్రంగానే ఉన్నది. కాబట్టి సప్తమ రాజ్యాధిపతి జన్మంలో ఉండడం చేత వీరికి అంత అనుకూలత ఉండకపోవచ్చును. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. నూతన అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. మీకు రావాల్సినటువంటి అవకాశాలు వేరే వారికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కళాకారులకి. ఇక ఈ సంవత్సరం వ్యాపారవేత్తలకు, వ్యాపార సంస్థల వారికి యోగకాలమే అని చెప్పచ్చు. వీళ్ళకి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. హోల్సేలు, రిటైల్ వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉంటుంది. మంచి వ్యాపారాలు జరిగి లాభాలు పొందుతారు. ఇంతకు ముందు కన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు బంగారం, వెండి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే జన్మస్థానంలో సంచారం వలన ఎవరు కుజుడు, విద్యార్థులకు కొంచెం జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఊహించిన మార్కులు రాకపోవచ్చును, కష్టపడితే మార్కులు రావచ్చు. ఇక ఉత్తీర్ణత విషయానికి వస్తే బాగానే ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, బిఎడ్ ఇటువంటి పరీక్షలకి రాసేవారికి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉన్నది. కానీ తప్పకుండా బాగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. ఇక విదేశీయ చదువులు బాగా రాణిస్తారు. క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగానే ఉన్నది. ఇక వ్యవసాయదారులకు గనక చూసుకున్నట్లయితే వీరికి ఈ సంవత్సరం 2 పంటలు ఫలిస్తాయి. అధిక దిగుబడి పొందటం అనేది జరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరం రుణబాధలు తీరతాయి. చక్కగా పంటలు చేతికి వచ్చి ఆనందంతో జీవితాన్ని గడుపుతారు. ఇక ప్రత్యేకంగా స్త్రీలకు గనక చూసుకున్నట్టయితే మిథున రాశి స్త్రీలకు వీరి మాటకు ఎదురు లేదు ఈ సంవత్సరం. కుటుంబంలో అందరూ గౌరవిస్తారు. ఉద్యోగాలు చేసేవారికి అవార్డులు, మన్ననలు, ప్రమోషన్లు, బదిలీలు, విలువైన వస్తువులు కూడా వీరికి పొందే అవకాశం ఉన్నది. ఆభరణ ప్రాప్తి ఉన్నది వీళ్ళకి.
ముఖ్యంగా మంచి పదవులు వీరికి లభిస్తాయి. ఉద్యోగాల్లో చేసి బయటికి వెళ్ళిపోయే వారిని ఎవరైతే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారో వారే మళ్ళీ పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం గనక వీరు ప్రయత్నం చేస్తే వివాహం కాని వారికి వివాహాలయ్యే ఆలోచనలు, సూచనలు చక్కగా పెద్దల దగ్గర తీసుకుని వారు ప్రయత్నం చేయవచ్చును. ఈ సంవత్సరం చాలా బాగున్నది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు చక్కగా శని, రాహు, కేతువు ప్రభావంచే అన్ని విధాల యోగదాయకంగానే ఉన్నది. ఇక నెలల సంబంధించినటువంటి ఫలితాలకు వస్తే ముందుగా ఏప్రిల్ నెల గ్రహాలు అనుకూల సంచారం వలన అన్ని రంగాల వారికి యోగదాయకం ఉంది. ఈ నెల అన్నీ చక్కగా వీరికి నెరవేరుతాయి. వివాహాది శుభకార్యాలు చక్కగా పాల్గొంటారు. ఎవరికైనా ఇంట్లో గనక శుభకార్యాలు చేయాల్సి వస్తే ఆ శుభకార్యాలని వీరు చేస్తారు. శత్రువుల్ని జయిస్తారు. చక్కగా సంఘంలో మర్యాదలు అనేవి బాగా వీరికి పెరుగుతాయి. ఇక మే నెలకు చూసుకున్నట్లయితే 12వ ఇంట గ్రహ సంచారం కొంత మేర యోగించదు, కానీ ఆదాయం అనేది వస్తుంది. అలాగే మంచినీళ్ళలాగే అది ఖర్చు అయిపోతుంది. ఇక వ్యాపారం చేసేవారికి ఈ నెల చాలా బాగుంటుంది. కుటుంబంలో దుబారా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక తరువాత జూన్ నెల చూసుకున్నట్లయితే ఈ నెలలో వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాదులు చాలా బాగా సాగి మనస్థితి స్థిమితమవుతుంది. ఆర్థికంగా వీరు బాగుపడతారు. రుణాలు చేయాల్సి వచ్చినా సరే ఆ రుణాలని తీర్చే అవకాశం ఉన్నది. సంతానం వల్ల కూడా కొన్ని చికాకులు తప్పవు. ఆ చికాకులను కూడా చక్కగా మీరు ఎదుర్కొంటారు. ఇక ముఖ్యంగా ఆరోగ్యరీత్యా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మానసిక ఆందోళనలు ఇటువంటివి పొందే అవకాశం ఉన్నది. ఇక జూలై నెలకి చూసుకున్నట్లయితే మొదటి వారంలో చికాకులు కలుగుతాయి. రెండవ వారం నుండి పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్య లాభం ఉంటుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు చేయటానికి వీరు ఇష్టపడతారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆగస్టు నెలకి చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి ఈ ఆగస్టు నెల శుభదాయకంగా ఉంది. ముఖ్యంగా చేతి వృత్తి చేసే వ్యాపారస్తులకు బాగా రాణిస్తారు. అలాగే ధనలాభం ఉంది. ఆరోగ్యము ఉన్నది. వాహన సౌఖ్యం కూడా ఉన్నది. ఇక భూ సంబంధమైన వ్యవహారాల యందు మీరు పాల్గొంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. మిత్రులతో కలిసి చక్కగా విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇక సెప్టెంబర్ నెల చూసుకున్నట్లయితే ఈ నెల ముఖ్యంగా వ్యాపారవేత్తలకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చును. కొత్తగా వ్యాపారాలు మొదలెట్టేవారు ఈ సెప్టెంబర్ నెలలో కనుక మొదలెడితే విజయాలను సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన కలుగుతుంది. ఇక అక్టోబర్ నెల చూసుకున్నట్లయితే వీరికి యోగదాయకంగానే ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ నెల చాలా బాగున్నది. ధన నిల్వలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్థిరాస్తులను కొనే అవకాశం ఉన్నది. నూతన వాహన లాభం అనేది ఉంది. ఇక గృహ చలనం అనేది కొద్దిగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యము, తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం ఈ నెలలో ఉన్నది. ఇక నవంబర్ విషయానికి కనుక వచ్చినట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్నింట్లో అపజయము, కొన్నింట్లో జయము అనేది కనిపిస్తూ ఉన్నది. ఇక ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల యందు నష్టాలు వచ్చే అవకాశం ఉన్నది. భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఇంట్లో చికాకులు కలుగుతాయి. బంధుమిత్రులతో విరోధాలు పొందే అవకాశం ఉన్నది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఇక డిసెంబర్ నెలకు గనక చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క అనుకూలత వలన అన్ని రంగాల వారికి లాభదాయకంగానే ఉంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు చేతి వృత్తులు చేసేవారు బాగా రాణిస్తారు. ఆర్థికంగా బాగుపడతారు. ఆరోగ్య లాభం ఉన్నది. దైవ చింతనలో ఎక్కువగా గడుపుతారు. గృహ లాభాలు, సంతాన సౌఖ్యము కలిగి ధనం అనేది వ్యయం కాకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఇక జనవరి నెలకు చూసుకున్నట్లయితే అన్నింటా పై చెయ్యి మీదే అన్నట్లుగా ఉంటుంది. ఆనందంగా సాగుతుంది. సంతోషంగా ఉంటారు.
మరియు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు, అనుకున్న పనులు నెరవేరే సమయము ఈ జనవరి నెల. నూతన వస్తువులు కొంటారు, వస్త్రలాభం అనేది ఉన్నది. ప్రథమార్థంలో అంత కలిసి రాకపోయినా ద్వితీయార్థం వీరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫిబ్రవరి నెల చూసుకున్నట్లయితే ఈ నెలలో కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పనులు పూర్తవవు. ధనం మంచి నెలలాగా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. ధనాన్ని జాగ్రత్త పరుచుకోవాల్సిందిగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక స్త్రీలతో సాంగత్యము ప్రభుత్వ కార్యాలయందు పూర్తి విజయాన్ని సాధిస్తారు. మరియు కుటుంబ కలహాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. కొత్త వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమ అనేది వీరికి ఫిబ్రవరి నెలలో ఎక్కువగా ఉంటుంది. ఇక మార్చి విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ మార్చి నెల చక్కగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపార వాళ్ళకి రాణించే అవకాశం ఉన్నది. ఆదాయం చాలా బాగుంటుంది. ఆరోగ్య లాభము మరియు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నది. విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉన్నది. వీరు కష్టపడి చదివినట్లయితే వారికి మంచి మార్కులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కుటుంబ సౌఖ్యము, శత్రువుల్ని జయిస్తారు. కీర్తి వృద్ధులు పెరుగుతాయి. చక్కగా అసలు ఈ మార్చి నెలలో విద్యార్థులకు చాలా బాగా అనుకూలంగా ఉన్నది. అందుట్లోనూ మార్చి నెల అంటే పరీక్షల సమయం కాబట్టి చక్కగా గనక చదువుకున్నట్లయితే వీరు చక్కగా మార్కులు వచ్చి మంచి భవిష్యత్తులోకి వెళ్ళటానికి వీరికి చాలా మంచి ఆస్కారం ఉన్నది. వీరు చేసుకోవలసిన పూజలు ఏమిటంటే చక్కగా నవగ్రహానికి సంబంధించిన మంత్రాలు చదువుకోవటం, శివ పూజని వీరు తప్పనిసరిగా ఈ సంవత్సరం కనుక చేసుకున్నట్లయితే చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో చక్కగా శివునికి సంబంధించిన క్షేత్రాల దర్శనం చేయటం మంచిది. మంచి లాభాలు కలుగుతాయి. సర్వే జనాః సుఖినో భవంతు.